అంబేద్కర్ భవనానికి సంబంధించింది. అంబేద్కర్ భవనం బోర్డు చూడండి, వాడికే ఇది దాదాపు ఎస్ఎల్డి సంబంధించింది. ఓన్లీ అర్జున వాడికి సంబంధించిందే. దాదాపు గత 1985లో 4 ఎకరాల 83 సెంట్లలో దాన్ని దాదాపు మన వాళ్ళకి 51 ఇండ్లు ఇచ్చారు. అప్పుడు పట్టాలు ఆ రెవెన్యూ అధికారులు రెవెన్యూ రికార్డులో పట్టాలు ఇచ్చిన దాన్ని పట్టాలను పెట్టకుండా ఇది మాకు 1985 నుంచి ఉంది. ఇది మాకు పెద్దోళ్ళు చిన్న చిన్న పిల్లకాయలు ఎస్సీలు పెద్దోళ్ళు వినారు. ఏడాది ఎస్సీల మీదనే దాడులు, ఎస్టీలు ఎస్సీల మీదనే దాడులు జరుగుతున్నాయి. కానీ ఇంకా అదర్ కాస్ట్ మీద ఏడా దాడులు జరగడం. ఒక అంబేద్కర్ రాజ్యాంగం రాసిన అంబేద్కర్ అయినా సరే, ఆయన రాజ్యాంగం రాసిన మహానుభావుడు అంబేద్కర్ భవనం కట్టించా ఆ భవనం కూల్చేశారు. 10 మందికి జీవనాధారం కోసం అంబేద్కర్ భవనాన్ని కొట్టారు. రేపు అంబేద్కర్ విగ్రహాలు కొడతారు. దానికి ఇది వదిలేదు లేదు. మేము అంబేద్కర్ సంఘాలంతా అన్ని గ్రూపులో పెట్టాను. ప్రతి ఒక్క స్టేట్ వైడ్లో దీన్ని స్పందిస్తాను. ఈ అంబేద్కర్ చూడండి భవనం రాసి ఉన్నారా? ఎట్టా రెవెన్యూలు కొడతారు? ఎట్టా రాజ్యాంగం రాసిన మహానుభావుడు భవనం కొలు కొడతారా? ఇలాగ అర్ధ నైట్లో 3:30-4 గంటలకు వచ్చి కొడతారా? పొగులు ఏమేమింది మీకు ఇంటిమేషన్ ఎవరికి ఇలా, ఎవరికి నోటీసులు ఇలా, ఎవరికి ఇలా, ఏం పెట్టలా? ఏందండి రికార్డు తెలీదా మీకు? 1945లో పట్టాలు ఇచ్చినా తెలీదా? ఇది మళ్ళీ మిగిలిన భూమి 1985 నుంచి మేము అనిపించుకుంటున్నాం ఎస్ఎల్ తెలీదా? ఎవరైనా అమ్ముకున్నారా? ఏమైనా పెట్టుకున్నారా? భవనం కట్టింది ఏంది ఆ కొలు దోసేది ప్రభుత్వము? ఇంత నీచమైన ప్రభుత్వం, ఓట్లేసిన దాన్ని గెలిపించే దానికి నీచమైన ప్రభుత్వం. అంబేద్కర్ జోలికి వస్తే ఎవరిని వదిలిపెట్టము. మా లీడర్లంతా ఇది వరకు అందరికి చెప్తా, పెద్ద పెద్ద నాయకులకి విజయవాడలో కూడా మన మాలల మహాసభ పెట్టారు. వాళ్ళకందరికి తెలియదు పరిస్థితి. ఇది చేసి ఈ రోజు చెప్తున్నాను, మహానుభావులారా మీరు గెలుచుకోండి, దోచుకోండి, లక్షలు సంపాదించుకోండి. ఎస్సీల జోలికి రాబాకండి, ఎస్సీల మీద దాడులు చేయబాకండి. ఎస్సీల మీద మీకేం ఖర్చు ఉంటే మీరు అలాంటప్పుడు ఓట్లు అడగబాకండి, మా ఊర్లోకి రాకబాకండి, బైకట్ చేస్తాం ఎమ్మెల్యేలని ప్రతి ఒక్కరిని. దయచేసి మా జోలికి ఎస్సీల జోలికి రాబాకండి మహానుభావులారా. ఈరోజు చెప్తున్నాను, ఎమ్మెల్యే గారు సుధీర్ అన్న గారు మీకు వందనాలు. ఈరోజు కొట్టించావు, మంచి పని చేశావు. గోపాలకృష్ణారెడ్డి మీ డాడీ ఉన్నారు, ఇన్నేళ్ళుగా పాలన చేసినప్పుడు ఎప్పుడు ఎస్సీల మీద అంత ప్రేమించేవాడు. ఈ రోజు ఎస్సీల మీద దాడులు చేస్తున్నావు, ఎస్సీల మీద కట్టావు. ఎస్సీల మీద దాడులు ఏంది? ఎస్సీలు ఇల్లు ఎందుకు కొడతారు? మీకు ఇచ్చిన అధికారం ఏంది? ఎస్సీలు ఇల్లు కొట్టాల్సిన అధికారం మీకు ఎవరు ఇచ్చారు? ఎవరు ఇచ్చారు? 5 ఏళ్ల పాలన ఉంటావు, ఎస్సీలు మేలు చేయండి. ఆ రోజు ఓట్లు వచ్చి అడగలను, ఇంటి ముందరకు వచ్చి ఇంటింటికి వచ్చావే. ఆ రోజు మేము అదే మాకు బాయ్ కట్ చేస్తుంటే పరిస్థితి ఏమే. ఈ రోజు మాకు 10 మంది ఏ ఎమ్మెల్యేలైనా మాకు కావాలి. మాకు ఎస్సీలకి పట్టాలు ఇస్తారని మేము ఆనందపడితే మీరు వచ్చి ఈరోజు ఇల్లు కొడతారా? రేపు నుండి మేము తెలుగుదేశంకి ఓటే వేయండి. మాకే పార్టీలు వద్దు, మాకే పార్టీలు అద్దెదు కాదు. మేము అంబేద్కర్ నమ్ముకుంటాం, అంబేద్కర్ సిద్ధాంతంలో బతుకుతాం, అంబేద్కర్ సిద్ధాంతంలో చచ్చిపోతాం. ఏంటంటే ఇంత దారుణం, ఓట్లు వేసి ఇదన్నా అదే హామీలు ఇచ్చాడు. పోలీసు వాళ్ళ ఇచ్చాడు, మీరు జాగ్రత్తగా ఉండండి చంద్రబాబు నాయుడు అన్నాడు. మళ్ళా నుండి అంటే నేను ₹1 తీసుకుంటాను పవన్ కళ్యాణ్ గారు అన్నారు. ఎస్ఎల్కి ఎస్టీ మైనారిటీ ఉంటామన్నాడు. యాడున్నాడు ఇక్కడ? పేదలకు నోటీసులు ఇవ్వకుండా ఇల్లు కూల్చేయడం, 1-2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి నష్టపోయిన పేదలకు న్యాయం చేయాలి. దళిత గిరిజనులకు న్యాయం చేయాలి. దళిత గిరిజనులకు న్యాయం చేయాలి. దళిత గిరిజనుల ఐక్యత. ఆదర్శ మాలల ఐక్యత పార్లమెంట్ ప్రెసిడెంట్, మానవ హక్కుల సంఘం రేణుగుంట మండలం ఇన్ఛార్జి. గత 1985లో 87లో పట్టాలు ఇచ్చారు. 56 పట్టాలు ఇచ్చారు మాకు. 15 సర్వే నంబర్లు, 4 ఎకరాల 83 సెంట్లు. అది 83 సెంట్లో ఇచ్చారు. మేము గత ప్రభుత్వం నుంచి 1985 నుంచి ఇల్లులు కట్టుకొని స్థానికంగా ఉన్నాము. అంబేద్కర్ విగ్రహం పెట్టాము. ఈ స్థలాలంతా మా ఎస్సీలకు సంబంధించిందే అని చెప్పి మేము ఇన్నేళ్ళుగా ఉన్నాము. చిన్న పిల్లకాయల నుంచి పెద్ద పిల్లకాయల నుంచి ఒక్కొక్కరికి 3-4 అయిపోయినారు. ఇప్పుడు కుటుంబం పెరిగిన వల్ల మా దళితులంతా మేమంతా మా ఊరు వాళ్ళు ఎస్సీలు మధ్యస్థం పెట్టుకొని మేము ఇల్లులు కట్టుకోవడం జరిగింది. ఇల్లులు కట్టుకొని జరిగితే గత ప్రభుత్వంలో ఎంఆర్ఓ కానీ బీఆర్ఓ కానీ అందరూ పర్మిషన్ ఇచ్చినారు. ఇప్పుడు మళ్ళా మేము కొట్టేశారు రెవెన్యూలో కొట్టడానికి ఎస్సీలకి నోటీసు ఇచ్చి కొట్టాలి. అంబేద్కర్ భవనం కూడా కొట్టేశారు. అంత దారుణమైన స్థితి. అంబేద్కర్ రాజ్యాంగం రాసిన అంబేద్కర్నే విగ్రహావిష్కరణ చేసి అంబేద్కర్ భవనాన్ని కోల్ చేసేశారు. రెవెన్యూలో నిశ్చయంగా పోలీసు వాళ్ళు రెవెన్యూలు
ఈలాగా పర్మిషన్ లేకుండా అంబేద్కర్ భవనం తోసేశారు, ఇల్లులు కొట్టేశారు. మాకు ఒక్కసారి ఇన్ఫర్మేషన్, ఒకవేళ ఇళ్ళల్లో నిద్రపోతా ఉంటామండి, వచ్చి కొట్టేశారు. చచ్చిపోయి ఉంటే పరిస్థితి ఎవరు, ప్రాణం పోయి ఉంటే వాళ్ళు తెచ్చిస్తారా మాకేమన్నా? దళితుల మీదనే అన్నామా? దళితుల మీద దారిలా దళితుల భూములే కావాలా? దళితులు అనేవాడు కూడా రూపాయి కూడి పట్టుకుని కట్టిన ఇల్లు అంటే అది. ఈరోజు ఇల్లు కట్టేస్తే రేపు ఎవరు మాకు? ఈరోజు ప్రాణాలు పోయే స్థితిలో ఉన్నారు. ఇప్పుడు డబ్బు లేదు, ఏం చేయాలి? ఇల్లు కట్టుకున్నాం, ఏడుండాలి పోయి మేము? దయచేసి ఈ ప్రభుత్వం సుధీర్ అన్నకి చెప్పడం ఇదే, మన బిఎఫ్ మసూద్ అమ్మాయిలో ఇచ్చినారు కదా, బిఎఫ్ మసూద్కి మాకు ఎలాంటి సంబంధం లేదు, వైఎస్ఆర్ పార్టీకి మాకు సంబంధం లేదండి. మేము అంబేద్కర్ లెటర్స్ అండి, మేము అంబేద్కర్ లెటర్స్ని ఎస్సీఎల్ భూములు కొట్టడానికి గత ప్రభుత్వంలో ఇచ్చింది ఈ ప్రభుత్వం మీరే కొట్టారు. మళ్ళీ రెవెన్యూలో కొట్టారు. రెవెన్యూలో ఇచ్చి ఎందుకు కొడతారు? చంద్రబాబు నాయుడు గారికి, సీఎం గారికి, నారా లోకేష్ అన్న గారికి, పవన్ కళ్యాణ్ గారికి మీరు ఒకటే మాట ఇచ్చారు, ఏడ దళితుల మీద అన్యాయం జరగకూడదు, ఏడ ఇది జరగకూడదు. ఏడ అన్యాయం జరిగినా, ఏ మనిషికైనా ఎస్సీ ఎస్టీ బీసీలకి ఏడ అన్యాయం జరిగినా నేను ఉంటానన్నాడు పవన్ కళ్యాణ్ గారు. ఈ రోజు ఇల్లులు కొట్టేస్తారు. పవన్ కళ్యాణ్ నిలబడాలి, మాకు లోకేష్ నిలబడాలి. పాదయాత్రలో చెప్పాడు, మీకు ఇల్లులు పట్టాలు ఇస్తాం, మేము పట్టాలు ఇస్తాం, ఇల్లులు కట్టుకున్నా మేము ఇస్తామన్నారు. ఆ మాట నిలబెట్టుకోవాలి లోకేష్ గారు. ఇలాగ సుధీర్ అన్న ఇలాగ కొట్టించేస్తాడు ఇల్లుని. అడిగితే రెవెన్యూలో మాకు పై నుండి ప్రెషర్ కొట్టించామంటారు. అంటే రెవెన్యూలో ఏదైనా చేయొచ్చా? దయచేసి చేపిమండి మాకు ఇల్లులు. మళ్ళా మేము స్థానికంగా ఎస్సీదే ఈ భూమి, ఎస్సీలే ఉంటారు, చచ్చినాకైనా సస్తాము, మమ్మల్ని కావాలంటే చంపేసుకోమను ఎవరైనా సరే. దయచేసి జై భీమ్, జై అంబేద్కర్.